సుస్వాగతం ఆర్టీసీ గౌరవచర్యలుగా పవన్ స్వీకరించబోతున్నారు. వేది మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు కర్ణాటక అంజయ్ రెడ్డి గారు, పి సురేందర్ రెడ్డి గారు, దూరు రాధాకృష్ణారెడ్డి గారు, జిల్లా బీజేపీ అధ్యక్షులు మన సీపారెడ్డి, మండ ఈశ్వరయ్య గారు, అచ్చిపాకల రాష్ట్ర బీజేపీ నాయకులు మెట్ట రమేష్ గారిని వేది మీద కొనకళ్ళ నారాయణరావు, కర్ణాటక అంజయ్ రెడ్డి గారిని, పి సురేందర్ రెడ్డి గారిని, కందికట్ రాయశ్రమ, వాకట్ నారాయణ రెడ్డి, తెలుగుదేశం పార్టీ కన్నర్ పౌరుల ప్రతి గారిని ఆశ్రయించారు. రెడ్డి గారికి ఆర్టీసీ జోనల్ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకి చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడి గారికి, జిల్లా అధ్యక్షుడు వంశీ గారికి, భరత్ గారికి, మరి వేదిక మీద ఉన్న తెలుగుదేశం నాయకులు, దాంతో పాటు నిర్మాణం చేయడంలో తను శక్తి వంచన లేకుండా కృషి చేసి రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా ముందుకు ఉండడానికి ఒక రకంగా చెప్పాలంటే తన స్ఫూర్తిగా అన్ని విషయాలు ఆర్టీసీ సజీవం సక్రమంగా నడపడంలో నంబర్ 1గా నిలబడగలిగారు. మల్లికార్జున గారు మాట్లాడుతున్నారు. దయచేసి కార్యక్రమం ఇది మరింత బాధ్యత సురేష్ రెడ్డికి ఇవ్వటం అది సురేష్ రెడ్డి గారికి గౌరవం కాదు. ఆర్టీసీ జోనల్ చైర్మన్ రాష్ట్ర నాయకులు భరత్ గారు ఒక మాట చెప్పారు, అక్షర సత్యం. ఈ జిల్లాలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి ఎంతో మంది రాజకీయ కార్యకర్తలని రాజకీయాల్లో నడిపించి అనేక మందికి రాజకీయంగా అవకాశం కల్పించినటువంటి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉంటే అది సముచిత స్థానం అని నా ఉద్దేశం. కానీ ఇక్కడ మరో వ్యక్తి గురించి చెప్పుకోవాలా, కొనకళ్ళ నారాయణరావు గారు. కొనకళ్ళ నారాయణరావు గారు రాష్ట్రంలో ఒక సీనియర్ నాయకులు, అనేక సార్లు ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. వారు సైతం జనసేనకి పొత్తు ధర్మంలో భాగంగా తన సీటు వెళితే ఎక్కడా కూడా బాధ విసుగు లేకుండా చిరునవ్వుతో జనసేన విజయం కోసం పనిచేసి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ చైర్మన్ గా మీరు ఉండాలంటే అంగీకరించిన వ్యక్తి. ఆ యొక్క రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ అన్న పదవికి కొనకళ్ళ నారాయణరావు గారు చైర్మన్ కావటం కూడా ఆ యొక్క పదవికి గౌరవం చెప్పని కూడా మీ అందరి ముందు సరైనగా మనం చేసుకున్నాం. మరి దయచేసి అవుతున్నాం ప్లీజ్
వస్తుందని చెప్పని మనసా వాచ ఆకాంక్షిస్తూ ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా నేను 1-3 సార్లు ఉన్నా. కానీ నాది సురేష్ రెడ్డి గారి తొలి పరిచయం ప్రత్యేకమైనటువంటి పరిచయం. ఆ పరిచయం గురించి ఒక్కసారి చెప్పి ముగిస్తాను. నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో సురేష్ రెడ్డి గారు డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థి నాయకులు. సురేష్ రెడ్డి గారు మా అందరికీ తెలుసు. ఆ రోజు సురేష్ రెడ్డి గారైనా, కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారైనా, కరణం భాస్కర్ గారైనా, ఈ సురేందర్ రెడ్డి గారైనా వీళ్ళంతా కూడా మాకు సీనియర్. మా అందరిలో కూడా సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు ఒక విద్యార్థిగా జిల్లాలోనే ఒక ప్రఖ్యాత పేరు ఉన్నటువంటి నాయకుడు. అలాంటి సురేష్ రెడ్డి గారికి మేమెవరో తెలియదు. ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో రాజకీయాల మీద ఆసక్తితో ఆ రోజు ఏబీవీపీలో కార్యకర్తగా సురేష్ రెడ్డి చుట్టూ మేము తిరిగేవాడు. తిరగడం ప్రారంభించిన వారం రోజుల తర్వాత విఆర్ కళాశాలలో ఆంధ్ర బ్యాంక్ ముందు సైకిల్ స్టాండ్ ఏదో ధర్నా మీద అందరు నిలుచుకుని ఉన్నాం. సురేష్ రెడ్డి గారు చెయ్యెత్తి విష్ చేశారు. ఈ విధంగా నేను దూరంగా ఉన్నా. నేనేమనుకున్నానంటే సురేష్ రెడ్డి గారు అన్ని గుర్తుపడతారు, నేనెవరో కదా, ఎవరికో విష్ చేశానని చెప్పని పక్కన అటు ఇటు చూస్తున్నా. కాదు నిన్నే రమ్మన్నాడు. నీ పేరు ఏం పేరు అని అడిగాడు. అన్న నా పేరు శ్రీధర్ రెడ్డి అని చెప్పారు. అది సురేష్ రెడ్డి గారితో తొలి పరిచయం. ఆ తర్వాత వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, దారులు వేరైనా మళ్ళీ ఇక్కడ కలిసాం. ఆనాటి పరిచయం, ఆనాటి ప్రోత్సాహం ఎందుకని చెప్తున్నానంటే నా జీవితంలో మరుపురాని మధురమైనటువంటి సంఘటన అది. ఆ రోజు సురేష్ రెడ్డి గారు నన్ను పిలిచి నీ పేరు అడగకుండా ఉంటే, నన్ను ప్రోత్సహించకుండా ఉంటే నేను ఎక్కడ ఉండేవాడినో. ఆ పరిచయం 1-3 సార్లు నెల్లూరు రూరల్లో నన్ను ఎమ్మెల్యే చేసింది. ఆ విశ్వాసం నాకు. స్వామి వివేకానంద గారు చెప్తారు, ఎప్పుడు కూడా గతాన్ని గుర్తుంచుకో, భవిష్యత్తు నిర్మించుకొని. నాకు ఎప్పుడు కూడా గతం గుర్తుంటుంది. గతంలో ఎప్పుడు కూడా చిన్న సాయం చేసిన జీవితంలో వారికి రుణపడి ఉండాలా, వారికి పట్ల అభిమానంగా ఉండాలా అనే భావన ఉండే వ్యక్తిని. ఆ తర్వాత రాజకీయంగా మా దారులు వేరైనా సురేష్ రెడ్డి గారి పట్ల నా గౌరవం ఎప్పటికీ అదే విధంగా ఉండేది. ఆ రోజు సురేష్ రెడ్డి గారు ఇచ్చిన ప్రోత్సాహమే ఈ రాజకీయాల్లో నడిపించింది. 1-3 సార్లు ఎమ్మెల్యే చేసింది. అందుకే సురేష్ రెడ్డి గారికి ఆర్టీసీ జోనల్ చైర్మన్ వచ్చిందంటే అది నా కుటుంబానికి వచ్చిందన్న సంతోషం నాకు ఇస్తుంది. నేనే స్వయంగా వెళ్ళి సురేష్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి సురేష్ రెడ్డి రావాలన్నా కూడా వద్దన్నా మీరు వచ్చేదానికి లేదని నేనే సురేష్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వారిని శాంపులతో సత్కరించడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు అసెంబ్లీ ఉన్నా కూడా ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా నేను పాల్గొనాలా అన్నటువంటి ఉద్దేశంతో పాల్గొన్నాను. భవిష్యత్తులో సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ చివరి ఒకే మాట, సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారికి దక్కిన ఈ గౌరవం ప్రతి కార్యకర్త కష్టం చేసి ఏ పార్టీ అయినా కానీ జెండా భుజాన వేసుకొని ఎండనక పగలనక తాను నమ్మినటువంటి పార్టీ కోసం, తాను నమ్మిన నాయకుడి కోసం నిస్వార్థంగా తన జీవితాన్ని త్యాగం చేసి ఆ యొక్క నాయకుడి, ఆ యొక్క పార్టీ వెలుగులు నింపే ప్రతి సగటు కార్యకర్తకి లభించే గౌరవం ఈరోజు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారికి ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తున్నాను. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఈరోజు మనందరం సంతోషపడతాం, దానికి ఎలాంటి అనుమానం లేదు. కానీ ఇంకా ఎక్కువగా సంతోషపడే వాళ్ళలో సురేష్ అన్న భార్య, సురేష్ అన్న కుమారుడు, సురేష్ అన్న కుమార్తె కంటే కూడా సురేష్ అన్న సన్నపరెడ్డి సురేందర్ రెడ్డి గారు కళాశాల రాజకీయాల నుంచి వారిని చూస్తూ వచ్చాను కాబట్టి ఇందాకే వచ్చా. సురేందర్ రెడ్డి అన్న కళ్ళలో చూస్తే సన్నపరెడ్డి సురేందర్ రెడ్డి గారికి ఒక మెరుపు, ఒక వెలుగు. కానీ వాస్తవం చెప్పాలంటే భరత్ చెప్పిందే వాస్తవం అని చెప్పని తెలియజేస్తూ ఈ పదవికి అటు రాష్ట్రంలో కొనకల నారాయణరావు గారు, జోనల్లో సురేష్ రెడ్డి గారు ఖచ్చితంగా గౌరవం తెస్తారని చెప్పని కూడా బలమైనటువంటి నమ్మకం నాకుంది. ఆకాంక్షిస్తూ భవిష్యత్తులో సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు మరింత ఉధృతంగా వెళ్ళాలని చెప్పని, అదేవిధంగా వారి కుమారుడు సుబ్రహ్మ కూడా నేను చెప్పడం జరిగింది. యంగ్ ఏజ్ నువ్వు కూడా చాలా యాక్టివ్గా ఉన్నావు, ఇంకా యాక్టివ్గా ఉందని కూడా చెప్పడం జరిగింది. మనందరి ప్రోత్సాహం కూడా ఆ కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా మా మాలేసిన వాళ్ళు దయచేసి ఆ పక్క కింద దిగితే
సోదరులారా, మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మిసెస్ అంటే నాకు చెల్లి లెక్క. ఎందుకంటే మేము ఎక్కడ కనపడినా అత్యంత ఆప్యాయంగా పాల్గొంటారు. తెలుగుదేశం బీజేపీ పార్టీల కలయిక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు నా యొక్క ఆర్టీసీ జోనల్ చైర్మన్స్ గా బీజేపీకి జనసేనకి కూడా ప్రాధాన్యత ఇచ్చి నా నలుగురు చైర్మన్లో అన్ని పార్టీలు ఉండేలాగా అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ గారికి, పురంధరేశ్వర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. ఇందాక సురేష్ రెడ్డి గారి గురించి చెప్పారు. చాలా సీనియర్ ఒక స్టూడెంట్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి మరి ఇవాళ వరకు కూడా అలుపెరగిన పోరాటం చేస్తున్నటువంటి సురేష్ రెడ్డి గారికి చాలా మంచి పేరు. నేను అడిగే నెల్లూరులో ఎవరు అడిగినా కూడా చాలా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటారు, చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు, మంచి మంచి శాసనసభ్యులుగా కూడా పోటీ చేశారు. మరి నాకు అవకాశం వచ్చిందని చెప్పారు. ఇవాళ ఆర్టీసీ అనేది ప్రజా రవాణా సంస్థ. ఆర్టీసీలో ప్రయాణికుల సౌలభ్యం, కార్మికుల సౌలభ్యం, మరి ఆర్టీసీ యొక్క ప్రతిష్ట పెంచేలాగా నేను సురేష్ గారు మా రీజనల్ చైర్మన్స్ అందరూ కలిపి ఈ ఆర్టీసీ యొక్క ప్రతిష్టని పెంచుతాం. చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు కలిపి నిర్వహించినటువంటి మరి కూటమిని మా యొక్క చైర్మన్స్ అందరినీ కూడా కలుపుకొని భవిష్యత్తులో ఆర్టీసీ ప్రతిష్ట పెరిగేలాగా, ప్రయాణికుల సౌకర్యాలు పెరిగేలాగా, వీలైతే ధరలు తగ్గించేలాగా, ఎన్నికల్లో మనం హామీ ఇచ్చిన ప్రకారంగా స్త్రీలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసేలాగా తప్పనిసరిగా ఆర్టీసీ ఏమైతే హామీ ఇచ్చిందో హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. ఆర్టీసీలో పనిచేసే కార్మికులు కూడా మాకు ముఖ్యమే. బస్సులు కూడా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని మేమంతా ఆలోచన చేస్తున్నాం. ఖర్చు తగ్గించాలి. ఇవాళ 7,000 ఉద్యోగాలు మాకు అవసరాలు ఉన్నాయి. బస్సులు పెంచుతాం, ఉద్యోగ అవకాశాలు పెంచుతాం. రాబోయే రోజుల్లో ఏ నమ్మకంతో అయితే మాకు ఈ పదవులు మరి సురేష్ రెడ్డి గారికి నాకు ఈ పదవులు ఇచ్చారో ఆ యొక్క నమ్మకాన్ని కాపాడుకుంటాం. ఆర్టీసీ యొక్క ప్రతిష్టను పెంచేలాగా భవిష్యత్తులో కలిసి పనిచేస్తాం. తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఆర్టీసీని ఒక బలోపేతమైనటువంటి సంస్థగా తీర్చిదిద్దడానికి మేమంతా కలిపి కృషి చేస్తామని చెప్తూ మరి సురేష్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు తెలియపరుస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఒక్క మాట, కార్యకర్తలకే కార్యకర్త, నిజమైన కార్యకర్త ప్రజా జీవితంలో ఒక తులసి మొక్క సమ్మపురెడ్డి సురేష్ రెడ్డి గారిని మాట్లాడారు. నా సోదర సమానులు, ప్రజానాయకుడు, మన రూరల్ శాసనసభ్యులు, ప్రియతమ నేత శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశానికి మీకందరికీ కూడా ముందుగా పేరు పేరున అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా నా జీవితం అనేది ఎప్పుడో 1977లోనే ఏనాడైతే ఆర్ఎస్ఎస్ లో చేరామో ఆనాడే ఈ యొక్క జీవితం మన దేశ సేవకే అంకితం అనేటువంటిది. అందుకే మాకు ఏబీవీపీలో ఒక స్లోగన్ ఉండేది, కణం కణం మన దేశ మాతకు సమర్పణం అని. దినం దినం మన కణం కణం దేశ మాతకే సమర్పణం. కరణం భాస్కర్ గారు, నేను, మా ఆంజనేయ రెడ్డి గారు ముగ్గురు ఒకే క్లాస్. మాకు ఆనాడు ఉన్నటువంటి యాజమాన్యం సీట్లు ఇవ్వదని మేము కాలేజీలో ఎంఈఎస్ అనేటువంటి ఒక సబ్జెక్ట్, నేను, ఆంజనేయ రెడ్డి గారు ఏఈఎస్, అది ఊరు అడగరు, అట్నే మా భాస్కర్ గారు హెచ్ఈపి, ఆ రకంగా మేము చేరి విద్యార్థి రాజకీయాల్లో ఒక ఆదర్శప్రాయంగా కళాశాలల్లో ఏ విద్యార్థినికి కూడా ఆడపిల్లలు చదువుకుంటుంటే అక్కడ ఎవరు
వాళ్ళని అబ్యూస్ చేయకుండా మేమందరం ఒక పెట్టని గోడ వలె నెల్లూరు జిల్లా కళాశాల రాజకీయాన్ని మార్చామని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా మా కుటుంబ నేపథ్యం వేమారెడ్డి రామరాఘవరెడ్డి గారు, ఏనుగు పట్టాభిరామరెడ్డి గారు, ఈ రెండు పేర్లు తెలియనటువంటి వాళ్ళు లేరు. వాళ్ళు ఈ జిల్లాలో హరిజన గిరిజన సాంఘిక ఉచిత హాస్టల్స్ నడిపినటువంటి ఒక కుటుంబాలు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మా తండ్రి సంగపురెడ్డి దశరథరామరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మా నాన్నమ్మ కామాక్షమ్మ గారు ఆ రకంగా మొదటి నుంచి కూడా పేదలకి అనుకూలమైనటువంటి ఒక కుటుంబాలు. ఆ నేపథ్యంలో నుంచి వచ్చినటువంటి మేము ప్రజాసేవ చేయడానికి కోసంగా ఒక బీజేపీలో చేరడం జరిగింది. అంతేగాని పదవుల కోసం, కుర్చీల కోసం, కోట్లు సంపాదించడం కోసం మేము రాలేదని చెప్పేసి ఈ సందర్భంగా మనం వేస్తున్నాం. అతి సామాన్యమైనటువంటి కుటుంబాలలో నుంచి, బడుగు బలహీన వర్గాల నుంచి, దళిత కుటుంబాల నుంచి, హాస్టల్స్ నుంచి ఒక విద్యార్థుల్ని నాయకులుగా తయారు చేయడమే లక్ష్యంగా నేను పెట్టుకోవడం జరిగింది. ఈ ఆకారంలో అప్పటి వరకు ధనికులు మాత్రమే విద్యార్థి ఎన్నికల్లో గెలుస్తూ ఉంటే ఒక సామాన్యమైనటువంటి బీసీ హాస్టల్ స్టూడెంట్ ని మాల్యాద్రి ప్రస్తుతం టీచర్ రిటైర్ అయ్యాడు, నా మిత్రుడు ఇక్కడే ఉన్నాడు, ఆయన్ని కాలేజీ ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది. ఒక్క రూపాయి సొంత డబ్బులు పెంచుకోకుండా హాస్టల్ విద్యార్థులే రూపాయి దండి ఆయన చేయడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ రోజు ఇంత మంది వచ్చారంటే ఏ ఒక్కడికి ఒక్క రూపాయి మేము ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అందువల్ల కార్యకర్తలకు అండగా ఉండడం, ప్రజలకు సేవ చేయడం, నిజాయితీగా ఉండడం, ఇవి మాకు వెనతో పెట్టినటువంటి విద్య. అయితే ఈ యొక్క గమ్యంలో, ఈ ప్రయాణంలో అనేక రకాల ఆటుపోట్లు ఉంటాయి. అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇవాళ రాజకీయాల్లో పదవులు, ఆ యొక్క పదవుల ద్వారా వస్తున్నటువంటి అధికారాన్ని మేలు చేయడానికి మాకు అవకాశం లేదు. అయినప్పటికీ అనేక ఉద్యమాలు, ఈ జిల్లాలో అనేక ఉద్యమాలు చేసి ఆ పోరాటాల్లో మేము ముందుండడం జరిగింది. దానికి కూడా మాకు స్ఫూర్తి ఉంది. ఈ జిల్లాలో నాడు పుచ్చలపల్లి సుందరయ్య గారు, మా వైసీ రంగారెడ్డి గారు, మా వెంకయ్య నాయుడు గారు, అదే రకంగా ఏసీ సుబ్బారెడ్డి గారు, అదే రకంగా వెన్నెలగంటి రాఘవయ్య గారు, ఎంతో మంది పెద్దలు ఈ యొక్క నెల్లూరు జిల్లాలో పనిచేశారు. అదే రకంగా నాకు ఇటీవల చూసినటువంటి జగ్గా వెంకయ్య గారు కూడా రాజకీయాలకు అతీతంగా, రాజకీయం వేరైనప్పటికీ, సిద్ధాంతం వేరైనప్పటికీ ఆయన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేశారు. అదే రకంగా అనేక మంది ఈ జిల్లాలో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తనదైన రాజకీయం చేసి తనదైనటువంటి ముద్రలతో ప్రజలకు మేలు చేశారు. ఆ రకంగా నువ్వుల వెంకటరత్న నాయుడు గారు చేతులెత్తి దండం పెట్టాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళంతా. అలా అనేక మంది ఉన్నారు. ఇంకా నేను కొన్ని పేర్లు కూడా మిస్ అయి ఉండొచ్చు. మా పెద్దలు వెంకయ్య నాయుడు గారు 1984లో ఆయన ఆత్మకూరులో ఓడిపోయిన తర్వాత దేశంలో రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు ఆయన కూడా స్వయంగా ఓడిపోయినటువంటి సందర్భంలో మా గురువు గారు నర్సయ్య గారిని చెంపేట హైస్కూల్ హెడ్ మాస్టర్, ఆ హెడ్ మాస్టర్ గారు మా ఆర్ఎస్ఎస్ గురువు గారు, ఆయన అడిగి నాయుడు గారు నన్ను తీసుకోవడం జరిగింది. అప్పటికి నా వయసు 24 సంవత్సరాలు. ఆ రకంగా నెల్లూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీని నలు దిశలా ప్రతి రాజకీయ నాయకుడి కుటుంబం, ప్రతి రాజకీయ నాయకుడి యొక్క ఊర్లో బీజేపీని 3వ శక్తిగా తీసుకొచ్చినటువంటి ఘనత నాదంటే నా ఒక్కరిని కాదు, ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిది. అది సురేందర్ రెడ్డి కావచ్చు, ఆంజనేయ రెడ్డి కావచ్చు, గడ్డం లక్ష్మీనారాయణ కావచ్చు, మిడతల రమేష్ కావచ్చు, భరత్ గారు కావచ్చు, లేదా మా విజయలక్ష్మి గారు కావచ్చు, మా వరదయ్య గారు, మా ప్రీతమ నాయకుడు. ఈ రకంగా అనేక మంది
1998 నాటికి 1,75,000 ఓట్లు నెల్లూరు జిల్లాలో, నెల్లూరు పార్లమెంట్ లో 1,95,000 ఓట్లు తిరుపతిలో స్వతంత్రంగా బీజేపీకి తెచ్చినటువంటి నాయకత్వం అది. మేము ఎవరికి ఎప్పుడు కూడా వినయంగా విధేయతగా ఉంటాం. కానీ పార్టీ విషయంలో, బీజేపీ విషయంలో ఎవరు ఎటువంటి వాళ్ళైనా సరే, హరిహరాదులైనా సరే ఎదురిస్తాం. కార్యకర్తల కోసం రక్తం దారిస్తాం. అయితే ఈ జిల్లాలో మేము చేయనటువంటి ఒక ఉద్యమం లేదు. చాలా వ్యతిరేక ఉద్యమంలో కమ్యూనిస్టులతో పాటు భారతీయ జనతా పార్టీ పోటాపోటీగా పనిచేసింది. రాత్రుల్లో విపరీతమైనటువంటి దోమలు కుట్టించుకొని కూడా ఏకోజావం 4 గంటలకు వేసి మా కార్యకర్తలు ఆ రోజు సారా వ్యతిరేక ఉద్యమంలో పాటలు ఆపినటువంటి ఒక జిల్లా ఇది. రైతాంగ వ్యతిరేక ఉద్యమం, రైతాంగానికి ఎన్నో రకాలైన సమస్యలు వచ్చినప్పుడు వెంకయ్యనాయుడు గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేశాం. ఒక పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ నీటిపారుదల సౌకర్యంలో కానీ, వైఎస్ఆర్ ఇళ్ల నిర్మాణంలో కానీ, ఎక్కడ ఈ నెల్లూరు జిల్లాలో ప్రజలకు అన్యాయం జరిగితే అక్కడ బీజేపీ గుర్తుగా ఉన్నామని మనం చేస్తూ ఉన్నాం. అందువల్ల సోదరులారా, అనేక మంది మాకు ఈ జిల్లాలో ఆదర్శవంతమైన నాయకులు ఉన్నారు. కాలం మారింది, పరిస్థితులు మారినాయి. అందరూ నా మాదిరిగా ఉండలేరు. ఆ దిశలో అధికారం ద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది పోవడం ధర్మం అది. కానీ మాలాగా అందరూ ఉండాలని నేను కోరుకోవడం లేదు. అన్ని పార్టీల్లో కూడా నా మిత్రులు ఇవాళ అధికారంలో ఉన్నారు. చాలా సంతోషం. దానికి ఏ రకమైనటువంటి బాధ లేదు. ఎందుకంటే మేము చెప్పింది ఒకటే, ఈ దేశానికి చెయ్యనండి, మీరు ఏ పార్టీలైనా ఉండండి, కానీ దేశానికి ప్రజలకి సేవ చేయడానికి మాత్రమే చెప్పాం తప్ప కట్టు బానిసలుగా ఏ పార్టీలో ఉండమని మేము చెప్పలేదు. ఎందుకు పొదుపు లేకుండా ఉండమని మేము చెప్పలేదు. ఆ దిశగా మా మిత్రుడు శ్రీధరు 2వ వంశంలో ముందుకు వచ్చాడు. ఇలా అనేక మంది వచ్చారు. ఇవాళ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ కుటుంబం కానీ అనేక కుటుంబాలు ఈ జిల్లాలో మాతో కూడా కలిసి పనిచేశాయి. ఆ రకంగా మాకు సంతోషమే తప్ప ఎవరి విషయంలో కూడా మాకు ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలు లేవు. రాజకీయ భేదాభిప్రాయాలు వేరు, ఇది వేరు. ఇవాళ ఇంకొక విషయం కూడా మీరు మనవి చేయాలి. నేను భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిగా ఈ జిల్లాలో మొట్టమొదటిది ఈ యొక్క జోనల్ ఇన్ఛార్జ్ వచ్చిన వెంటనే నాకు మిత్రుడు శ్రీధర్ రెడ్డి గారు ఫోన్ చేశారు. తొలి ఫోన్ అయితే నాకు తెలియదు. పురంధరేశ్వరి గారు నాకు ఫోన్ చేసి, అయ్యా బడుగు బలహీన వర్గాల్లో ఎవరైనా పేర్లు ఉన్నాయా, ఉంటే ఏదైనా 2 పేర్లు పల్లికారంలో నుంచి దాన్ని ఇవ్వమని అడిగింది. అమ్మా మాకు అవి వారు తక్కువ ఉన్నారు, మిగతా యాదవులు అట్నే మాకు మత్స్యకారులు, గౌడాసు అనేక బడుగు బలహీన వర్గాల్లో ఉన్నారమ్మా అనే ఒక లిస్టు తయారు చేసిన ఇద్దరిద్దరిని అడిగింది. అది రాసి కూర్చుంటున్నాను. శ్రీధర్ రెడ్డి గారి ఫోన్ వచ్చింది. ఏ శ్రీధర్ రెడ్డి నేను తీసుకోవాలన్నా అవసరం అని నేను అన్నా. నాకు మార్గదర్శనం చేసి రాజకీయాల్లో ఉండేటప్పుడు తప్పనిసరిగా తీసుకున్నారా, గుర్తింపు గౌరవం అనేటువంటిది మన కార్యకర్తలకు ఉపయోగపడుతుందని చెప్పినప్పుడు అందువల్ల ఆయన అనుభవాన్ని నాకు చెప్పినప్పుడు నేను కూడా దాన్ని వినయంగా స్వీకరించడం జరిగింది. దాని తర్వాత మిత్రులు కూడా చాలా మంది ఫోన్ చేశాను. అందువల్ల సోదరులారా, నేను చెప్పేది ఒకటే, నాకు పార్టీ సిద్ధాంతం కార్యకర్తలు ముఖ్యం మొదటిది. అట్లని చెప్పి అది ఏ యూనియన్ అయినా సరే ఆర్టీసీలో వాళ్ళందరూ నా కార్మికులు, నా సోదర సమాజం, ఇది నా కుటుంబం. ఏ ఒక్కరికి కూడా నా వల్ల అన్యాయం జరగదు. నేను వినయపూర్వకంగా చెప్తూ ఉన్నా, మన ఆర్టీసీ కుటుంబం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి 8,000 కుటుంబాలు కానివ్వండి, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ ప్రస్తుత కార్మికులు లేదా రిటైర్డ్ కార్మికులు, మన కుటుంబ సభ్యులు, వీళ్ళ విషయంలో ఏనాడు కూడా పొరపాటుగా కూడా ఒక్క నిర్ణయం కూడా మీకు వ్యతిరేకంగా ఉండదు. మీతో కలిసిమెలిసి ఈ ఆర్టీసీ అభివృద్ధిలో, సంక్షేమంలో పనిచేస్తానని మాత్రం ఈ సందర్భంగా మీకు శపథం చేసి చెప్తూ ఉన్నాను. అందువల్ల మనస్ఫూర్తిగా మనం పనిచేద్దాం. నెల్లూరు జోనల్కి మంచి పేరుంది. ఈడీ గారు నాకు చెప్పారు, అయ్యా మన జోన్ ఈ రోజు కూడా బాగుంది, పెద్ద నష్టాలు లేవు. చాలా సంతోషం వేస్తున్నారు. నేను ఒకటే విషయం చెప్తున్నా, ఇవాళ కొనకాల నారాయణ గారు చాలా పెద్ద మనిషి, చాలా సింప్లిసిటీగా ఉండేవాడు, రాజనీతిజ్ఞుడు, సీనియర్ పాలిటీషియన్. వారి అండదండలతో మాకు 2-3 విషయాలు ఉన్నాయి.
కార్మికులు వాళ్ళలో ఆనందం లేదే ఆర్టీసీ ప్రగతికి ముందు పోదు. రెండోది ప్రజల యొక్క ఆరోగ్యం, ప్రజల సౌకర్యాలు. ఇది మూడోది మా యొక్క అభివృద్ధి. ఆర్టీసీ మారుమూల గ్రామాలకు వెళ్ళాలా, మంచి బస్సులు తీసుకురావాలా, ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావాలా, అనేక రకాలైనటువంటి ఆలోచన. ఈ మూడింటి విషయంలో సమరం చేయగలను. అయితే నేను ఒక్కనే చేయలేను. నేను నా యొక్క మంత్రివర్యులు పెద్దలు నారాయణ గారితో మాట్లాడడం జరిగింది, రామనారాయణ గారితో మాట్లాడడం జరిగింది, మిత్రులు శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది, మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. అదే రకంగా అనేక మంది ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరితో నేను వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. మీ అందరూ మీ నియోజకవర్గంలో మీరు దృష్టి పెట్టి మాతో చేదోడు వాళ్ళగా పనిచేస్తేనే ఈ ఆర్టీసీ అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవశాలు. వారు రాజకీయంగా సుదీర్ఘకాలం ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా పరిపాలన సాగించాడు. అలాంటి వ్యక్తి యొక్క నాయకత్వంలో జనసేన నేత మన యొక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారు నిజాయితీగా పనిచేస్తున్నారు. వీరికి అండగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మా పురంధరేశ్వరి గారు లాంటి ఈ అందరి యొక్క కూటమిలో తప్పనిసరిగా నిధులు తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత ఉంది. వీళ్ళందరినీ కలుపుకొని నేను ఖచ్చితంగా ఆ రకమైన ప్రయత్నం చేస్తాను. అంతేగాని సోదరులారా, ఇవాళ ఇందాక మిత్రుడు చెప్పారు, నేను సుదూర ప్రాంతాల్లో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో నేను పర్యటన చేయడం జరిగింది. 3 సార్లు నేను రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నా. నాకు సహచరులు కిషన్ రెడ్డి గారు వాళ్ళ కేంద్ర మంత్రిగా, ఆయన అధ్యక్షుడిగా నేను ప్రధానమంత్రిగా చేశాను. దత్తాత్రేయ గారు హర్యానా గవర్నర్ దగ్గర నేను సెక్రటరీగా పనిచేశాను. వెంకయ్య నాయుడు గారి దగ్గర పనిచేశాను. అదే రకంగా హరిబాబు గారు మా గవర్నరు, ఇంద్రసేనారెడ్డి గారు మా గవర్నరు, ఇంతమంది దగ్గర నేను పనిచేసినటువంటి పరిస్థితి. కన్నా లక్ష్మీనారాయణ గారు, వీర్రాజు గారి దగ్గర. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఈ విషయంలో గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. కొంతమంది మిత్రులు నాకు చెప్తూ ఉన్నారు, అయ్యా ఈ యొక్క స్థితిని, ఆర్టీసీలో ఉన్నటువంటి పరిస్థితిని మెరుగుపరచడానికి నీ దగ్గర ఏం మంత్రం ఉందంటే ఒకే ఒక మంత్రం ఉంది నా దగ్గర. అందరినీ కలుపుకొని అందరితో స్నేహితులుగా కలివిడిగా అప్పుడు మాత్రమే నేను ఈ యొక్క ఆర్టీసీలో ఎంతో కొంత చేయగలుగుతానని చెప్తూ ఉన్నా. పెద్దలు మన ఎంపీ గారు, పార్లమెంట్ సభ్యులు మన ప్రభాకర్ రెడ్డి గారు అయితే కొత్త పథకాల గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆర్టీసీని మనం ప్రగతి పథంలో నరేంద్ర మోడీ గారి స్కీమ్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చి మనం దీన్ని డెవలప్ చేస్తాం. సురేష్ గారు నాతో ఆయన కూడా అభయం ఇవ్వడం జరిగింది. మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో కూడా నాకు బంధుత్వం, స్నేహితులు కూడా ఉంది. వారు కూడా నాకు ఆ రకంగా ఢిల్లీలో కూడా మనం ప్రయత్నం చేద్దాం సురేష్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇంతమంది మిత్రులతో అందరితో కలిసి చివరిగా రాష్ట్రంలో ఉన్న మంత్రి, డైనమిక్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అనుకోకుండా ఆయన మాకు మంత్రి కావడం చాలా నాకు సంతోషం. ఎందుకంటే నాకు ఆయన ఎప్పటి నుంచో కూడా పరిచయం ఉంది. ఆ కుటుంబంతో నాకు ఉన్నటువంటి సంబంధాల కారణంగా ఇవన్నిటి కారణంగా ఆర్టీసీలో ఎంతో కొంత మనం ప్రయత్నం చేస్తాం. అంతేగాని అరిచేతిలో అల్లం ఉద్యోగం దేవం మాదిరిగా నేను అది చేస్తానని చెప్పడం కాదు. మేమందరం కలిసి ఇంకొక విషయం కూడా, ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అంటే కార్మిక సోదరులు, అదే రకంగా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనం కలిసిమెలిసి నడవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇందాకే మీరు చూసి ఉంటారు, మా ఈడీ గారిని నేను అభినందించడం జరిగింది. అదే రకంగా మా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గారిని కూడా నేను అభినందించాలా. ఎవరి మీద మేము కక్ష సాధింపు ధోరణులు కానీ అధికారులు కానీ ప్రదర్శించలేనటువంటి మా యొక్క ఆలోచన కాదు. అందుకని దయచేసి అందరూ కూడా కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పెద్దలు కొనకళ్ళ నారాయణ గారు నేను పోయి కలిసినటువంటి వెంటనే, ఈ కార్యక్రమానికి రమ్మన్నటువంటి వెంటనే ఎన్ని పనులున్నా మానుకొని సోదర సమానులు ఇక్కడికి రావడం ఏదైతే ఉందో మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని అభినందిస్తూ ఉన్నాను. అదే రకంగా మా యొక్క కుటుంబం శ్రీధర్ రెడ్డి గారు చిన్నతనంలో విఆర్ కాలేజీలో ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. చాలా ఆవేశపూర్వక చిన్నప్పటి నుంచి చాలా ఉపన్యాసం చెప్పగలిగినటువంటి నైపుణ్యం ఉండేది. మా ఆంజనేయ రెడ్డి గారు, మా ఇంకొక విఆర్ నా కాలేజీ మిత్రుడు ఇక్కడే ఉన్నాడు సూరి,
వీళ్ళంతా చాలా ఉపన్యాసకర్తలు. మేము ఉపన్యాసం మాది కాదు. అట్లనే శ్రీధర్ రెడ్డి గారు కూడా చాలా చక్కగా ఉపన్యాసం ఇచ్చేవారు. బీఆర్ కాలేజీలో ఒక మహా ఉద్యమాన్ని నిర్మాణం చేసినప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు ఆయన. నా మీద నమ్మకంతో ఆ కుటుంబం ఒప్పుకున్నది, లేకపోతే ఒప్పుకోరు. ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో కూడా అన్ని రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే నెల్లూరు టౌన్ మొత్తం బంద్ చేశాం. ఆ రకంగా చిన్నతనం నుంచి కూడా తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలి. ఇందాక నేను చెప్పిన కాలం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి. మారుతున్నటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు అవసరమైతే 10 లక్షలు కాదు, 20 లక్షలు కాదు, ఎంతైనా సరే గుప్తంగా వాళ్ళకి సహాయం చేసి ఆ కుటుంబాలు నిలబెట్టడం అది చిన్న విషయం కాదు. అంటే ఇవాళ మారుతున్న పరిస్థితుల్లో వాళ్ళొక లైన్ తీసుకొని ముందుకు వెళ్ళడం అనేటువంటిది అది తప్పదు. ఆ రకంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాల్సిందే. మేము మొదటి నుంచి ఒక దాన్ని నమ్ముకొని మాలాంటి వాళ్ళు మేము కొంతమంది ఈ రకంగా నిలబడాల్సిందే. ఈ రెండో అవసరం సమాజంలో. అందువల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం నెత్తినేసుకొని నేను కనీసం ఈ ప్రాంగణంలో కూడా రాలే. మా గిరి అన్న నీకు బలేదని నేను చూస్తానన్నా. అది నాకు చాలా సంతోషం వచ్చింది. కాబట్టి ఆ రకంగా అనేక మంది వచ్చారు. అయితే ఇందాక నేను కొంతమంది వాయిద్య కళాకారులు వచ్చారు. పాపం వాళ్ళతో కలిసి నేను నాట్యం చేశాను. కారణం ఏంటంటే నా కోసం వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఆనందం నా ఆనందం. అందుకోసం కార్యకర్తల కళ్ళలో ఆనందం నింపాలా. ఇది నా కోసం వచ్చింది కాదు. నెల్లూరు జిల్లాలో గ్రామాన బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో మీ శాపగ్రస్తుల మాదిరిగా అన్నిటికీ తలంచుకొని కాలానికి మేము ముందుకు నడుస్తున్నాం. అయితే మాకు ఒకటే తృప్తి, మేము ఒక జాతీయ పార్టీ. ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలో అత్యంత గౌరవమైనటువంటి వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ. ఇవాళ ఈ దేశానికి 3వసారి నెహ్రూ మాదిరిగా ప్రధానమంత్రి ఎవరయ్యారంటే నరేంద్ర మోడీ. ఇవి మాకు చాలు, ఇవి మాకు ఆనందాన్ని ఇస్తాయి. అందువల్ల నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గత ప్రభుత్వం కొన్ని తప్పులు చేసింది. వాళ్ళు విమర్శించినట్టుగా నేను విమర్శించలేదు. దాన్ని శ్రీధర్ గారికి వదిలిపెట్టాను. మా బస్సుల వరకు నేను చెప్పినట్టయితే గుంటూరులో గుంటూరులో మా బస్సులు దేనికి పనికి వస్తాయి? మా డ్రైవర్లు ఏం చేయగలరు, మా ఆఫీసర్లు ఏం చేయగలరు, మొత్తం గుండగుల అయిపోయింది. పాపం మా చైర్మన్ గారు, మేము పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో ప్రాధాన్యపడి ఢిల్లీ దాకా కూడా పోయి దాన్ని అంతా సరి చేయాల్సినటువంటి గురుతర బాధ్యత ఉంది. ఈ లోపల మా మిత్రులు, నా జర్నలిస్టు మిత్రుడు, వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు పాపం నాతో మంచిగా ఉంటారు. అందరి మాదిరిగా నేను వాళ్ళకి ఏమీ చేయలేదు. అయినా నా మీద అభిమానం చూపిస్తారు, చెప్తున్నాను. కాబట్టి ఈ లోపల మాకు కొంత సమయం ఇవ్వండి. వెంటనే అర్జీలు ఎదించలేదంటే పీకల్లోపు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఈ సంస్థని లోపలికి నిర్దేశం. కాబట్టి చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ ఆ రకంగా ఆ దశలో ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. విద్యార్థులకు ఉచిత పాసులు కావాలా, జర్నలిస్టులకు పాసులు కావాలా. మా ఈడీ గారు, మా రీజనల్ అధికారులు, మా డిఎం గారు పెద్ద మనసుతో ప్రయాణికులకి మాకు మంచి పేరు కావాలని ఈ రకంగా కోరుకుంటూ ఇంత సమయం ఇచ్చి మా శ్రీధర్ గారిలో గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది. అయితే నాకు ఇందాకనే మన రూప్ కుమార్ యాదవ్ గారు, కమలాకర్ గారు, ఇంకా పెద్దలు అనేక మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ రాకపోయినా రమేష్ రెడ్డి గారు, అనురాధ గారు, శ్రీనివాసరెడ్డి గారు, అబ్దుల్ అజీజ్ గారు, అదే రకంగా మన జనసేనలో ఉన్నటువంటి గునుకుల కిషోర్, లేకపోతే మా యొక్క మల్లికార్జున యాదవ్ గారు, వీళ్ళందరూ మాతో పనిచేస్తున్నటువంటి వాళ్ళే. వాళ్ళందరికీ కూడా పేరు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. జై హింద్.